వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి తనయుడు అకిరానందన్కి సంబంధించిన ఒక వీడియో యూట్యూబ్లో సెన్సేషనల్ అయిందనే చెప్పాలి. పెళ్లి కాకుండానే ఏఐ తోటి క్రియేట్ చేసి కొంతమంది అనుచితంగా యూజ్ చేయడం జరిగింది. దాని గురించి ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం. కోర్టు కూడా ఇప్పుడు దానికి ఎండ్ కార్డ్ ఇచ్చిందనే చెప్పాలి. దాని గురించి ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చేద్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, ఇప్పుడు ఏఐ తోటే దానికి వ్యూవర్షిప్ కూడా ఫుల్గా వచ్చినట్టు తెలుస్తుంది సార్. నిజంగా ఎంత పని చేస్తారు అనుకున్నారు అసలుకి ఫ్యాన్స్ కూడా? ఫ్యాన్స్ అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఈ మధ్యకాలంలో ఏదైనా సినిమా పలానా డైరెక్టర్తో కాంబో వస్తుంది అని అంటే వెంటనే ఆ న్యూస్ వచ్చిన ఒక 1 అవర్లో ఇప్పుడేంటి ఏఐ వచ్చింది, కానీ ఏఐ రాకముందు కూడా పాత సినిమాల్లోని స్టైల్స్, పాత సినిమా ట్రయల్స్లోని వీడియోస్ని క్లిప్పింగ్స్ అన్ని కట్ చేసి ఆ డైరెక్టర్ పేరుని ఆ హీరో పేరుని వేసి గ్లిమ్స్ లాగా ట్రైలర్ లాగా రిలీజ్ చేసేస్తున్నారు. అందుకే ఇప్పుడు మళ్ళీ సినిమా వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఒరిజినల్ ట్రైలర్ రిలీజ్ సూన్ అని పెడుతున్నారు. దీన్ని మళ్ళీ వాళ్ళు నెటిజన్స్ కొంతమంది అంటే డబ్బులు క్యాష్ చేసుకుందాం అనుకునే వాళ్ళు ఒరిజినల్ ట్రైలర్ అని పెడుతున్నాడు వాడు కింద హ్యాష్ ట్యాగ్లో. తీరా చూస్తే పాతవి కొత్త, ఇప్పుడు ప్రభాస్ స్పిరిట్ ఉందా, స్పిరిట్ ట్రైలర్ ఏమైనా వచ్చిందా? ఏమి రాలే. ఒక్క చిన్న గ్లింప్స్ ఏది వచ్చింది, ఆయన హెయిర్ కట్ మిలిటరీ కట్ లా ఉండి డ్రెస్తో దాన్ని పెట్టి ప్రభాస్వి, సలార్ది, కల్కిది అవి ఇవి మిక్స్ చేసేసి స్పిరిట్ ట్రైలర్ అంట. దానికి తీరా చూస్తే మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఎడిటింగ్ కూడా వేరే లెవెల్లో కరెక్ట్, ఎగ్జాక్ట్లీ మీరు బాగా చెప్పారు. ఎడిటింగ్ కూడా అందులో దానికి ఏ యాడ్ ఏముంది, ఇంకా రియల్ ఇదేనేమో అనుకుంటాం. కొంతమంది నిజంగా నమ్మేస్తారు. మొన్న ఇదే ప్రభాస్ గారికి సంబంధించి అనుష్క ప్రభాస్ పెళ్లి, దానికి పెద్దలుగా ప్రకాష్ రాజ్ గారు, జగత్ బాబు గారు, కళ్యాణ్ రామ్ హీరో కళ్యాణ్, వీళ్ళందరూ నితిన్ గారు, వీళ్ళందరూ వచ్చి వాళ్ళకి ఏదో పువ్వులు పళ్ళు అందించినట్టు ఆర్జీవి గారిని పూజారి అది ఎంత హైలైట్ కామెడీ అంటే ఆర్జీవి గారిని పూజారి చేయడం, ఆ థాట్ ప్రాసెస్ చూడండి కదా. అలాగే తెలుగులో రిలీజ్ అయిన మొట్టమొదటి ఏఏ సినిమాను కూడా ఒకటి రిలీజ్ చేశారు. అది నేను రిలీజ్ అయిన 1 డేలోనే 1 లాక్ వ్యూస్ ఇదేలేదు. ఏం లేదు, రొటీన్ స్టోరీయే. ఓహో, ఏఐకి మనం ఒక స్క్రిప్ట్ ఇస్తే అదే ఒక పాత్ర ఎలా ఉండాలి, ఈ హీరో ఎలా ఉండాలి, హీరోయిన్ లాగా మొత్తం ఇచ్చేస్తే అదే సినిమా రన్ చేసేస్తుందంట. అలాగా అకిరానందన్ అంటే ఎంత క్రేజ్ ఉంది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే పిచ్చ క్రేజ్. పవన్ కళ్యాణ్ గారి గురించి ఏ టాపిక్ వచ్చినా, ఏ చిన్న ఇష్యూ వచ్చినా లక్షల వ్యూస్ వచ్చేస్తూ ఉంటాయి. అటువంటి వ్యక్తి సినిమాలకి దూరం అయిపోయాడు, రాజకీయాల్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రి. ఇప్పుడు నెక్స్ట్ వారసుడు ఎవరు? ఒక ఆడియో ఫంక్షన్లో కూడా రవితేజ గారి సినిమాకి ఏదో ఆడియో ఫంక్షన్లో రేణు దేశాయ్ గారు వస్తే ఇక్కడ మన రాజమౌళి గారి ఫాదర్ విజేంద్ర ప్రసాద్, అమ్మా మీ అబ్బాయిని ఎప్పుడు హీరోయిన్ చేస్తున్నారు, వెయిటింగ్ అంటే నేను కూడా వెయిటింగ్ అని చెప్పింది ఆవిడ. సో అకిరానందన్ హైట్, ఒడ్డు, పొడుగు ఉన్నాడు మనిషి, భలే ఉన్నాడు. నెక్స్ట్ ఈ ఇండస్ట్రీకి మరొక హీరో రాబోతున్నాడు. అండ్ మోర్ ఓవర్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పిల్లలకి అత్యంత కేర్ టేకర్ రామ్ చరణ్ అంట. రామ్ చరణ్ గారు అయినప్పుడు రామ్ చరణ్ గారు ఏ అవసరమైనా రామ్ చరణ్ గారితో ర్యాప్ ఉంటుందట. అకిరాకి వాళ్ళకి ఏది కావాలన్నా అరేంజ్ చేయడము, వాళ్ళకి అన్ని చూసుకోవడం అన్ని కూడా ఎందుకంటే రామ్ చరణ్కి పవన్ కళ్యాణ్ అంటే అత్యంత ఇష్టం. సో వాళ్ళ పిల్లలుగా బాబాయ్ పిల్లల్ని వీళ్ళు మళ్ళీ సొంత ఇదిగా సాకుతూ ఉంటాడంట ఈయన. సో అలాంటి నేపథ్యంలో అకిరానందన్ కూడా నెక్స్ట్ స్టోరీలు వింటున్నాడంట, నెక్స్ట్ సినిమా ప్రాజెక్ట్ చేయబోతున్నాడంట. పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళ తనయుడు జూనియర్ పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. ఇలాగ రకరకాలుగా వస్తున్న నేపథ్యంలో ఎవరికో థాట్ పుట్టింది, ఇది క్యాష్ చేసుకుందాం. సరే, అకిరానందన్ పెట్టి పెట్టి ఒక సినిమా, ఒక లవ్ స్టోరీ. అది ఆల్రెడీ కామెడీ ఏంటంటే ఆ లవ్ స్టోరీకి ఒక్క తెలుగులోనే 13,25,00,000 వ్యూస్ వచ్చేసాయి. 13 లక్షల వ్యూస్ అంట. అంటే మిలియన్ దాట్ ఈస్ 1.3 మిలియన్ వ్యూస్ వచ్చేసాయి అప్పుడే అకిరానందన్ని ఏఏ ద్వారా క్రియేట్ చేసిన సినిమాకి. ఆల్రెడీ ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తే దాన్ని 25,000 మంది చూసేసారంట వరల్డ్ వైడ్ గా. యాక్చువల్లీ వీటికి మనీ కూడా అంతే, రెవెన్యూ కూడా అంతే వస్తుందా సార్? వస్తుంది కాబట్టి చేస్తున్నారు కదా, రాకపోతే ఎందుకు చేస్తారు? సింపుల్ గా ఒక హాఫ్ అన్ అవర్ 10 మినిట్స్ వచ్చే వీడియోస్కే ఒక 1 లాక్ వ్యూస్ అట్లా వస్తే అమౌంట్ వస్తుంది కదా, ఎంతో కొంత 10,000 15,000 అట్లా. మరి అన్ని డ్యూరేషన్ అంత 1 అవర్ పైన డ్యూరేషన్ కి అన్ని వ్యూస్ ఉంటే ఎంత డబ్బులు వస్తాయి? ఎస్ సార్, యాక్చువల్లీ వీడియోస్ చూస్తుంటే ఇప్పుడు మూవీస్ కంటే కూడా క్రియేటివిటీ అంతా ఏఐ తోటే మూవీస్ కూడా చేయొచ్చు. కొన్నాళ్ళకి సినిమా అంటే థ్రిల్ పోతుందేమో అనిపిస్తుంది. ఏది నిజమో ఏది డూపో తెలియదు, ఏది ఆర్టిఫిషియల్ ఏది రియలో తెలియదు. దానివల్ల చూసినా కూడా ఇది నిజంగా సినిమా అయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా లేదా క్రియేట్ చేశారా అనే సెన్స్లోకి మనం వెళ్ళిపోతే ఇంక సినిమాని ఏం ఎంజాయ్ చేస్తాం?
మనలా ఉండే మనిషి మనకన్నా పెద్దగా కనబడి రియల్గా చేస్తే అది సినిమా. మళ్ళీ అన్నిటికీ ఏ పెట్టేస్తే ఆ మజా ఉండదు. అంటే ఇప్పుడు కూరలో ఎంత మసాలా వేయాలో అంతే వేయాలి. ఎక్కువ మసాలా వేస్తే ఏమవుతుంది, కూర చెడిపోదా, ఘాటు వచ్చేస్తుంది, గొంతు మండిపోతుంది, టేస్ట్ పోతుంది. ఎంత పావు వేయాలో అంత పావులోనే వేయాలి. అలాగా అయితే ఇప్పుడు ఈ అఖిరానంద్ పవన్ కళ్యాణ్ గారు ఆ టీం ఏదైతే ఉందో మొత్తానికి కోర్టు కేసు వేశారు, ఇట్లా మాది వాడుకొని మిస్యూజ్ చేస్తున్నారని. కోర్టు కూడా ఆల్రెడీ మొన్న ఎన్టీఆర్ గారు కూడా కేసు ఢిల్లీ హైకోర్టు కేసు వేశారు కదా, భంగం అవుతుంది. ఆయన వీడియోస్ కూడా ఇంకా దేవరా 2 రాకుండా ఇంకా దేవరా 2 ట్రైలర్ అంట. అది ఇంకోటి ఏంటది ప్రశాంత్ నీల్తో ఏదో సినిమా వస్తుంది. ఆ డ్రాగన్ పెట్టేసి ఎన్టీఆర్ గారిని పెట్టేసి డ్రాగన్ మీద ఎన్టీఆర్ ఎక్కినట్టుగా అదొకే. ఇవన్నీ ఏ ద్వారా క్రియేట్ చేసేసి వచ్చిన మినిమం ఒక 10 నిమిషాలు వీడియో పెట్టేసి దానికి వచ్చే డబ్బుని క్యాష్ చేసుకోవడం. ఇది వెంటనే ప్రొడ్యూసర్లో ఎవరో ఒకరు కాపీ రైట్ వేస్తే, స్ట్రైక్ వేస్తే, అప్పుడు స్ట్రైక్ వేయడానికి లేదు, వాడు ఏది ఒక 2 సెకండ్లకు మించి వాడట్లేదు, అది ఇది మిక్స్ చేసి కొడుతున్నాడు. సో ఇది ఒక డబ్బులు వచ్చినా రాకపోయినా అరే నా వీడియో ఎంత వెళ్ళిందిరా, వాడికి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కదా, తర్వాత ఇంకా ఆడేదో వీడియో చేసుకుంటాడు కదా. ఇది ఒక రకమైన టెక్నాలజీ వాడుతున్నారు. కాబట్టి మ్యాక్సిమం ఇండస్ట్రీలో కొంత పెద్ద పెద్ద హీరోలందరూ కూడా మావి మార్ఫింగ్ చేసి కానీ మావి ఏ ద్వారా కానీ మిస్యూజ్ చేస్తున్నారు. అవి చేయకుండా ఏమన్నా కోర్టు కూడా ఆదేశాలు జారీ చేస్తుంది. ఇప్పటికే దాన్ని తొలగించనని చెప్పిందంట. సో మొత్తం మీద అఖిరానందన్ హీరో నెక్స్ట్ ఇయర్కో ఎప్పుడు అవుతాడు తెలియదు, కానీ ఏ ద్వారా మాత్రం హీరో అయిపోయాడు ఆయన. మేబీ రేణుదేశాయ్ గారు ఈ విధంగా చూసి సంతోషించుంటారు. అబ్బో మా అబ్బాయి సినిమా ఏ లవ్ స్టోరీ అని పెడితే 13 లక్షల మంది వ్యూస్ వచ్చాయంటే హ్యాపీయే కదా. ఇమేజ్ అయితే వచ్చేసింది. మొదటి సినిమాకు ప్రూవ్ చేసుకుంటే నెక్స్ట్ నిలబడిపోతాడు ఆయన. నెపో కిడ్డే అవుతాడు. పవర్ స్టార్ ఇమేజ్ని ఎలాగో దీంతో ఆ చరిష్మాతో వస్తాడు. మొదటి సినిమా వరకే అది పనిచేస్తుంది. తర్వాత కష్టపడితే ఖచ్చితంగా ఆయన కూడా వరుణ్ తేజ్ లాగా ఎంత హైట్ ఉన్నాడు ఆయన. చాలా హైట్, అంటే నాగబాబు గారు లాగా మంచి హైట్గా ఉన్నాడు. సో అఖిరానందన్ సినిమా ఆయన ఇంకా ఒక సినిమా కూడా సంతకం పెట్టకముందే ఆయన ఇంతకీ సినిమాల్లోకి వస్తాడా, లేదంటే ఇంకా రాజకీయాల్లోకి వెళ్తాడా, లేదంటే బిజినెస్లోకి వెళ్తాడో తెలియదు. అప్పుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అబ్బాయి కాబట్టి ఆయన సినిమాలోకి వచ్చేయాలి, ఆయన ఒక హీరో అయిపోవాలి, తండోపు సినిమా చూసేయాలి. అదే కాన్సెప్ట్. ఓకే, చూద్దాం మరి అఖిరానందన్ సినిమాకి అంత క్రేజ్ వచ్చిందంటే ఈ కాన్సెప్ట్ ద్వారా అయినా నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ ఇంటికి వస్తారేమో, లేదా మంచి దర్శకుడు కథతో వస్తాడేమో చూడాలి. ఎందుకంటే ఇదంతా కూడా మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గారి కన్నా రామ్ చరణ్ ఎక్కువగా చూసుకుంటుంటారని విన్నాను. ఒకవేళ అలాగానైతే మంచి కథ కూడా వీళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళకి ఏంటంటే రేంజ్ ఉంది, ఇమేజ్ ఉంది. కాకపోతే ఆయన ఇప్పుడు వస్తాడా నెక్స్ట్ ఇయర్ వస్తాడా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు, ఎక్కడ ఎవరు మాట్లాడలేదు. ఓకే 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 సార్, థ్యాంక్ యూ.